హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలి. ఆ వెంకన్న బాబు దయ వల్ల. నేనైతే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నానండి. దానికోసమని ముందు రోజు శుక్రవారం నాడైతే పీటకి పసుపు అవి రాసుకుని ముగ్గులైతే పెట్టుకుంటున్నాను. కొన్ని పనులు ముందు రోజు చేసుకుంటేనే కదండి త్వరగా అవుతాయి. లేకపోతే పొద్దున్న లెగిస్తే టైం అస్సలు సరిపోదు. అసలే వెంకటేశ్వర స్వామి పూజ అయితే తెల్లవారుజామున దుర్ముహూర్తం రాకుండా మొదలు పెట్టాలండి. శనివారం తెల్లవారితే దుర్ముహూర్తం ఉంటుంది కదండి. అందుకే దుర్ముహూర్తం రాకుండా మొదలు పెడితే ఏ టైంకైనా చేసుకోవచ్చు. ముందు ఒకసారి అయితే 7 శనివారాల వ్రతం చేసుకున్నాను. అప్పుడు నాకు ఎందుకో మనసుకి హాయిగా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. అందుకే ఇప్పుడైతే రెండవసారి అయితే మొదలు పెడుతున్నానండి. ఇది ఫస్ట్ వారం మాఘం కూడా కదా, మాఘమాసం మంచిదని మొదలు పెట్టుకుంటున్నాను. అన్నీ క్లీన్ చేసేసుకుని పీటకి పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. తర్వాత దేవుడి సామాన్లు కూడా ఎక్కువ ఉండిపోయినాయి అని ఇక్కడైతే ముందుగా ఒత్తులు అవి క్లీన్ చేసేస్తున్నానండి. అసలైతే శుక్రవారం నాడు దేవుడి సామాన్లు అయితే తోమను, కానీ రేపు తెల్లవారుజామున అవ్వదు కదా, అందుకే ఈరోజు అయితే తీసి తోముతున్నాను. ఈరోజు పెట్టిన కుందులు కూడాని మొదటిసారి యూట్యూబ్లో చూసే చేసుకున్నానండి. చాలా మంచిగా అనిపించింది. అందుకే ఇంకా రెండవసారి కూడా మొదలు పెడదామని మొదలుపెట్టాను. ఇక్కడైతే దేవుడి సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసుకున్నాక దేవుడి గదిలోనే ఒక వారన దేవుడి సామాన్లు పీట అయితే పెట్టేశాను. తెల్లవారుజాముకి దేవుడి దగ్గరికి కావాల్సిన నీళ్లు కూడా బిందెల్లో పెట్టుకున్నాను. ఆ రోజే వెన్నపూస తీసి నెయ్యి కూడా కాసానండి. ఏదన్నా ప్రసాదం చేస్తే ప్రసాదంలో వేయొచ్చు కదా అని. మాఘ శనివారం రోజు పరమాన్నం అయితే కంపల్సరీ వండుతానండి. దాంట్లో కూడా వేస్తే చాలా బాగుంటుందని. నెయ్యి చూసారా, అచ్చం తేనెలాగా ఎంత బాగుందో. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లోనే స్వయంగా చేస్తాను. నేనైతే చామంతి పూలు అవి విడి పూలు తెమ్మన్నాను. మా వారైతే తెచ్చారు. అవైతే గుచ్చుతున్నాను. మాలైతే అంత సరిగ్గా ఏమీ రాదండి. అందుకే సూదితో అయితే గుచ్చుతున్నాను. ఈ గన్నేరు పూలు కూడా గుచ్చితే కొన్ని దేవుడి ఫోటోలకి వేయొచ్చు కదా అని ఇవి కూడా గుచ్చి పెట్టేసుకుంటున్నాను. రేపు పొద్దున్న సింపుల్గా అయిపోతుందని. నా దగ్గర అయితే 2 వెంకటేశ్వర స్వామి ఫోటోలు అయితే ఉన్నాయండి. ఒకదానికి ఇది వేసి ఇంకొక దానికైతే చామంతి పూల దండ వేద్దామని 2 అయితే గుచ్చాను. నేను మాల కడితే పువ్వులన్నీ రాలిపోతాయి. పంచామృతానికి ఆవు నెయ్యి, ఆవు పాలు అన్నీ కావాలి కదండి. ఆవు పెరుగు కూడా కావాలని పాలు అయితే కాచి పెరుగైతే తోడెట్టి పక్కన పెట్టాను. ఆ రోజు రాత్రి అన్నీ చేసుకుని పడుకోబోతుకి 11 అయిందండి. మళ్ళీ తెల్లవారుజామునకి 2:30కి అయితే లెగిసాను. లెగిసి అయితే కొంచెంసేపు అటు ఇటు దొల్లి తర్వాత అయితే ఈ టైంకి లెగిసి పనంతా పూర్తి చేసుకున్నాను. గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకుని గడపకు పసుపు రాసుకుని ఇల్లు అవి క్లీన్ చేసేసుకుని స్నానం అయితే చేసి ఇక్కడ చిమ్మిలుండలు తయారు చేస్తున్నానండి. మిక్సీలో నువ్వుపప్పు వేసేసి బెల్లం అయితే చితగొట్టి మిక్సీ అయితే పడుతున్నాను. ఫస్ట్ సారి స్టార్ట్ చేసినప్పుడు అయితే నల్ల నువ్వులతో ఉండలు చేశానండి. అవి కొంచెం నీట్గా క్లీన్గా అయితే లేవు. క్లీన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందని తెల్ల నువ్వులే తెప్పించి ఇవే ఉండలు అయితే చేస్తున్నాను. ముందుసారి ఏమో బియ్యం నానబెట్టి మిక్సీ వేసేదాన్ని. ఇప్పుడైతే పిండి పట్టించేసాను. పిండి అయితే వేసి బెల్లం, ఆవు పాలు, తేనె, అరటిపండు అవి వేసి పిండిని అయితే బాగా కలుపుకొని, తడిపిండి అయితే బాగా జిగురుగా ఉంటుందండి. ఇలా పొడిపిండిలో ఇవన్నీ వేసుకుంటేనే జిగుమానం అయితే వస్తుంది. కోటా బియ్యం అయినా కొంచెం జిగురుగా ఉంటాయి, కానీ మంచి బియ్యం అసలు జిగురుగా ఉండవు కదండి. పిండి అయితే చాలా జిగురుగా వచ్చిందండి. చేతికి కూడా బాగా అంటుకుపోయింది. చక్కగా నీట్గా అయితే పిండి దీపాలు చేసేసుకున్నానండి. నేనైతే 7 శనివారాలు 7 దీపాలు అయితే పెట్టాను ఫస్ట్లో. ఇప్పుడు కూడా అలాగే పెడదామని చేసుకున్నాను. నువ్వుపప్పు ఉండలు కూడా 7 అయితే చేస్తున్నానండి, కొంచెం చిన్నగా. ఇక్కడ పరమాన్నం కూడా వండుతున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది. అందులో బెల్లం అయితే వేస్తున్నానండి. చివరిలో యాలకుల పొడి నిన్న చేసి పెట్టాను కదండి, ఆ నెయ్యి కూడా వేసి కలిపాను. పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ పక్కనైతే పెట్టుకొని ముందు ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేసేసుకున్నానండి. ఇంట్లో పూజ చేసుకుని పువ్వులతో అలంకరించుకుని దీపారాధన అయితే చేసుకున్నాను. బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. నాకు ఎలాగో తెల్లవారుజామున లెగడం ఎప్పుడూ అలవాటేలేండి.
పూజ చేయడం అంటే ఇంకా ఇష్టం. పూజలు చేయడంలో అయితే ముందుంటాను. దేవుడు ఏమిచ్చాడు కాదండి, మనసు ప్రశాంతంగా ఉంటే చాలు, మనసు మంచిదైతే చాలు అనిపిస్తుంది నాకైతేని. మనసులో కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా ఉంటే చాలండి. ఇంట్లో నిత్య దీపారాధన, తులసమ్మ దగ్గర పూజ అయిపోయాక పిల్లల కోసం అయితే దోశలు వేస్తున్నానండి. నేనైతే పూజలో కూర్చుంటే పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుంది కదండి, పూజ మధ్యలోంచి ఎందుకు లేవడం అని పిల్లలకైతే దోశలు వేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. పిల్లలు కూడా కొన్ని పనులు చాలా హెల్ప్ చేస్తారండి. కానీ పిల్లల్లో నచ్చే క్వాలిటీ ఏంటంటే ఏది చేసి పెట్టినా చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి. నాకు ఇదొద్దు అదొద్దు అన్న మాట అయితే రాదు అసలు. ఒంట్లో బాగోకపోతే మాత్రం లంచ్ బాక్స్ ఎలా వెళ్ళిందో అలా వస్తుంది, లేకపోతే ఎప్పుడూ ఖాళీగానే వస్తుందండి. ఎలాగో శనివారం నేను ఉపవాసమే కదా, పిల్లల కోసం మా వారి కోసం అయితే పులిహోర కలిపేశానండి. ఆయన కూడా ఏది చేసినా తినేస్తారు. కొంచెం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు కదా అని పులిహోర అయితే చేశాను. ముందుసారి అయితే ఉపవాసం ఉన్న రోజుని ఒక అతిథిని పిలిచి అయితే భోజనం పెట్టేదాన్నండి. అప్పుడైతే వాళ్ళని పిల్లలేదు వీళ్ళని పిల్లలేదు అన్న మాటలు అయితే వచ్చాయండి నాకు. పూజ చేశాను కానీ కొంచెం మనశ్శాంతి అయితే లేకుండా చేశారు. అందుకే ఈసారి అయితే ఏమనుకున్నానంటే, చాలామంది రోడ్ల మీద పాపం ఆకలితో ఉంటారు కదండి, వాళ్ళకైతే సాయంత్రం పూట ఏదైనా చేసి మా వారితో పంపించి వాళ్ళకైతే ఇప్పించాలని అనుకుంటున్నానండి. ఏదో ఒకటి నాకు వచ్చింది, పులిహోర కానీ పప్పు కానీ ఏదైతే అదైతే చేసి పంపించాలనుకుంటున్నాను. తర్వాత అయితే లాస్ట్లో 7వ శనివారం అయితే గుడిలో అన్న సంతర్పణ పెడతారు కదండి, అక్కడైతే కొంచెం డబ్బులైతే ఇవ్వాలనుకుంటున్నాను. నేనైతే ఈసారి రాత్రి మాటలు రైస్ కూడా తినకూడదు అనుకుంటున్నానండి. టిఫిన్ అయితే తినేద్దాం అనుకుంటున్నాను. చామంతి పూల దండ అయితే కరెక్ట్గా సరిపోయిందండి స్వామివారికి. తులసి పత్ర ఏమో పైన అలా పెట్టేశాను. కలశం పెట్టి దీపారాధన అయితే చేసుకుని పూజ అయితే మొదలు పెడుతున్నానండి. యూట్యూబ్లో చూసి అయితే పూజ చేసుకోవాలని చాలా అనుకున్నానండి. అప్పుడైతే 7 శనివారాల వ్రత బుక్ అయితే కొనుక్కుని తెచ్చుకుని అదంతా ఒకసారి చదువుకుని దానిలో ఎలా ఉంటే అలాగే చేసుకున్నానండి ఫస్ట్ టైం అయితే. ఈరోజు కూడా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఆ స్వామి దయ వల్ల అందరూ బాగుండి అందులో మేము కూడా ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి. 7 పిండి ప్రమిదల్లో 2 ఒత్తులైతే వేసి నువ్వుల నూనె అయితే పోసి దీపారాధన అయితే చేసుకున్నానండి. అన్ని పిండి ప్రమిదలకైతే వెంకటేశ్వర స్వామి నామం అయితే దిద్దాను. ఉదయం సాయంత్రం కూడా పసుపు రంగు చీర అయితేనే కట్టుకుంటానండి నేను. ఉన్నంతలో పూజా సామాన్లన్నీ తెప్పించుకుంటాను. ఎంత చెట్టుకి అంతే గాలన్నట్టు మనకి ఎంత ఉంటే అంతే కదండి పూజా సామాన్లు కూడా తెప్పించుకొని చేసుకుంటాము. మనం పూజ ఎంత బాగా చేసుకున్నామని కాదండి, మనలో భక్తి ఎంత ఉందో అంతే ముఖ్యం. ఇక్కడ స్వామివారికి అయితే పంచామృత స్నానం చేపిస్తున్నానండి. అన్నీ కలపకుండా విడివిడిగా అయితే వేసి చేస్తున్నాను. పాలు, పెరుగు, తేనె, పంచదార ఇవన్నీ వేసి అయితే చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మా వారు మా అబ్బాయి అయితే తిరుపతి వెళ్ళినప్పుడు ఇవి తెచ్చారండి. ఈ పూజ కోసమే తెమ్మని చెప్పాను. ఫస్ట్ టైం ముడుపు కట్టాను, ఇప్పుడు కూడా ముడుపు అయితే కట్టాలి. ముందైతే శనీశ్వరుడు పూజ అయిపోయిందండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ అయితే మొదలైంది. తెల్లవారుజాముని 5:30కి మొదలు పెడితే 8:30 అయిందండి పూజ అంతా పూర్తవబోతుకైతేని. ఎలాగో పిల్లలకైతే లంచ్ బాక్సులు రెడీ చేసేసాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదండి, ఇంకెంత టైం అయినా పర్వాలేదని అలా పూజ అయితే చేసుకున్నాను. స్లోగా నెమ్మదిగా చదువుకుంటూనే. ఒక్కొక్కసారి నేను ఎందులో లీనమవుతానో నాకు తెలియదు కానివ్వండి, మనిషి ఒక చోట ఉంటాను, ఆలోచనలు అయితే ఇంకొక చోట ఉంటాయి. ఎక్కువగా నెగిటివ్గా అయితే ఆలోచిస్తూ ఉంటాను. ముందు ఆ దేవుడైతే ఆ నెగిటివ్నెస్ని అయితే పోగొట్టాలి నాకైతేని. ఇంట్లో వాళ్ళకన్నా బయట ఎవరేమనుకుంటారన్న భయం అయితే ఎక్కువండి. పర్వాలేదు, స్వామి అయితే ఇప్పుడు కొంచెం భయాన్ని అయితే దూరం చేశాడు. ధైర్యంగా మా అమ్మ సపోర్ట్తోని మా వారి సపోర్ట్తోని అయితే వీడియోలు చేయగలుగుతున్నానండి. ఇంతకుముందు అయితే ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఆపేశాను. ఇప్పుడు అలా కాదు, వచ్చినా రాకపోయినా ఆపేదే లేదనుకుని అలా కంటిన్యూ అయితే చేస్తున్నాను.
చూడాలి మరి ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో. ఏదో కోరికలు అవి తీరిపోతాయని కాదండి, మనసు ప్రశాంతంగా ఉంటుందని అయితే చేస్తున్నాను. కోరికలు తీరినా తీరకపోయినా మళ్ళీ వ్రతం అయితే మళ్ళీ చేస్తానండి. పిల్లలకి ఎగ్జామ్స్ అవి అయిపోగానే తిరుపతి కూడా వెళ్ళాలి. చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది తిరుపతి వెళ్ళొచ్చి. స్వామివారికి అయితే సలివిడి, వడపప్పు, పానకం, పరవన్నం, పులిహోర అయితే నైవేద్యంగా పెట్టానండి. అరటిపళ్ళు, కొబ్బరికాయ కూడా కొట్టి పూజ అంతా పూర్తి చేసుకున్నాను. నేనైతే ఏ పూజలైనా ఇలా సింపుల్గానే చేసుకుంటానండి. వరలక్ష్మీదేవి వ్రతమైనా కూడా ఇలాగే చేసుకుంటాను. ఏదైనా మాత్రం నమ్మి చేస్తే అసలు వదిలిపెట్టనండి, చేస్తూనే ఉంటాను. ఒక్కసారి అయితే నమ్మకం లేకపోతే ఇంకా పూజ జోలికి అయితే వెళ్ళనండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి పూజ అయితే నమ్మకంతో ఫస్ట్ సారి అయితే చేశాను. నాకైతే బాగుంది, అందుకే రెండవసారి కూడా మొదలుపెట్టాను. ముందు రోజే కొన్ని పనులు చేసుకోవడం వల్ల కొంచెం పూజ అయితే తొందరగా అయ్యిందండి. లేకపోతే కొద్ది టైం కూడా ఎక్కువే పట్టేది. స్వామివారి పూజ కథ అంతా అయిపోయాక పచ్చకర్పూరంతో అయితే హారతి ఇస్తున్నాను. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టమంట కదా. నువ్వుల నూనె, పచ్చకర్పూరం అన్నీ ఫస్ట్ సారి చేసినవి ఇంకా నా దగ్గరే ఉన్నాయండి. అప్పుడు శ్రావణంలో అయితే మొదలుపెట్టాను, ఇప్పుడైతే మాఘమాసంలో మొదలుపెట్టాను. పూజ పూర్తయిపోయాక స్వామివారి కోసం కొన్ని పాటలు అయితే పాడుకున్నానండి. మీకు నేను పూజ చేసుకున్న విధానం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి.